వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు ఏ ఫ్యూచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, సో కంప్లీట్గా ట్రిమ్మర్ బయ్యింగ్ గైడెన్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. మన యూజెస్ బట్టి ట్రిమ్మర్స్ అయితే 3 టైప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో మొదటి చూసుకున్నట్టయితే బియర్డ్ ట్రిమ్మర్, అంటే ఈ ట్రిమ్మర్తో కేవలం షేవ్ అంటే మనకు గడ్డం మాత్రమే ట్రిమ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇయర్ అండ్ నోస్ ట్రిమ్మర్, అంటే మనకు చిన్న చిన్నగా ముక్కులో హెయిర్స్ కానీ లేదంటే చెవిలో హెయిర్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ ట్రిమ్మర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రిమ్మర్తో కేవలం చెవిలో ఉన్న హెయిర్స్ కావచ్చు, ముక్కులో ఉన్న హెయిర్స్ మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు. వాటితో మళ్ళీ ఈ గడ్డం అయితే ట్రిమ్ చేసుకోలేము. థర్డ్ వచ్చేసి మనకు హెయిర్ క్లిప్పర్, అంటే కేవలం హెయిర్స్ మాత్రమే ఇట్లా కటింగ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ట్రిమ్మర్ అయితే ఎక్కువగా బార్బర్ షాప్లో అయితే యూజ్ చేస్తుంటారు. సో ఈ విధంగా మన యూజెస్ బట్టి 3 టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో మనకు ఏది యూజ్ అవుతుందో ఆ ట్రిమ్మర్ అయితే మీరు తీసుకోవచ్చు. ట్రిమ్మర్ కొనేటప్పుడు నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే పవర్ డెలివరీ ఆధారంగా ట్రిమ్మర్ తీసుకోవడం. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో నెంబర్ 1 చూసుకున్నట్టయితే కార్డెడ్ ట్రిమ్మర్, నెంబర్ 2 చూసుకున్నట్టయితే కార్డ్లెస్ ట్రిమ్మర్, నెంబర్ 3 చూసుకున్నట్టే హైబ్రిడ్ ట్రిమ్మర్. ఈ కార్డెడ్ ట్రిమ్మర్ అంటే ఏమిటంటే, సో ఇది ఎక్కువగా బార్బర్ షాప్లో అయితే యూజ్ చేస్తుంటారు. సో మీరు ఎగ్జాంపుల్గా బార్బర్ షాప్ వెళ్ళారనుకోండి, సో అక్కడ పవర్ లేదనుకోండి, వాళ్ళు ట్రిమ్ చేయమంటే భయ్యా మేము ట్రిమ్ చేయలేము, పవర్ పోయింది అని చెప్తుంటారు. సో ఈ కార్డెడ్ ట్రిమ్మర్ అయితే మనకు పవర్ ఉంటే మాత్రమే ఈ ట్రిమ్మర్ అయితే రన్ అవుతుంది. పవర్ లేదనుకో ఈ ట్రిమ్మర్ అయితే వర్క్ అవ్వదు. సో మీరు మ్యాక్సిమం చాలామంది గమనించే ఉంటారు. సో వాళ్ళకు అంటే ఈ కార్డెడ్ ట్రిమ్మర్కి ఒక కేబుల్ ఉంటుంది, వైర్ ఉంటుంది. సో ఆ వైర్ పవర్కి అయితే కనెక్ట్ చేసి ఉంటారు. సో పవర్ ఉంటే మాత్రమే ఈ ట్రిమ్మర్ అయితే యూజ్ అవుతుంది, పవర్ లేకపోతే ఈ ట్రిమ్మర్ యూజ్ కాదు. ఈ ట్రిమ్మర్ వల్ల ఒకవేళ మీరు తీసుకున్నారనుకో, ఇందులో అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, సో ఈ ట్రిమ్మర్ అయితే కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇది ఎక్కువసేపు మనకు దీని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే, సో ఇది పవర్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది, పవర్ లేకపోతే వర్క్ కాదు. సో కొంతమంది ఎక్కడైనా జర్నీ చేస్తుంటారు అనుకో, సో అట్లాంటి వాళ్ళకైతే ఈ ట్రిమ్మర్ అయితే యూజ్ కాదు. సెకండ్ వచ్చేసి కార్డ్లెస్ ట్రిమ్మర్. ఈ కార్డ్లెస్ ట్రిమ్మర్ అంటే ఏమిటంటే, సో నార్మల్గా ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. అంటే మనకు పవర్ లేకపోయినా బ్యాటరీతో రన్ అవుతుంది. సో ఒకవేళ పవర్ లేదనుకో అప్పుడు ఛార్జింగ్ చేసుకుంటాం. సో ఆ బ్యాటరీతో రన్ అయ్యే ట్రిమ్మర్ని కార్డ్లెస్ ట్రిమ్మర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ట్రిమ్మర్. నా ఒపీనియన్ ప్రకారం ప్రతి ఒక్కరు హైబ్రిడ్ ట్రిమ్మర్ తీసుకోండి. ఈ హైబ్రిడ్ ట్రిమ్మర్ అంటే ఏమిటంటే, సో పవర్ లేకపోయినప్పటికీ అదేవిధంగా బ్యాటరీతో రన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినప్పటికీ పవర్తో రన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే పవర్ అంటే బ్యాటరీతో రన్ చేసుకోవచ్చు, పవర్తో రన్ చేసుకోవచ్చు. 2 విధాలుగా రన్ చేసుకునే ట్రిమ్మరే హైబ్రిడ్ ట్రిమ్మర్. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరైతే హైబ్రిడ్ ట్రిమ్మర్ తీసుకోండి. ఎందుకంటే మీరు జర్నీ చేసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా ఒకవేళ పవర్ అంటే ప్రతిసారి ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయాలా, సో ఛార్జింగ్ పెట్టుకున్న డైరెక్ట్గా పవర్తో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పవర్ పోయిందనుకో బ్యాటరీతో యూజ్ చేసుకోవచ్చు. అందుకు బాగా యూజ్ అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మీరైతే హైబ్రిడ్ ట్రిమ్మర్ అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ట్రిమ్మర్ కొనేటప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే, సో మీరు ఒకవేళ జెంట్స్ అయితే జెంట్స్కి సంబంధించి ట్రిమ్మర్ తీసుకోండి. ఒకవేళ మీరు లేడీస్ అయితే లేడీస్కి సంబంధించి ట్రిమ్మర్ తీసుకోండి. సో మీరు తీసుకున్న ట్రిమ్మర్ అయితే అంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మన స్కిన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది ఫేస్ అంతా, అదే స్కిన్ ఫ్రెండ్లీ లేదనుకో సో స్కిన్ అయితే కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం సో మీరు స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న ట్రిమ్మర్ తీసుకోండి. అదేవిధంగా హైపో అలర్జీ స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న ట్రిమ్మర్ అయితే మీరు తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఆ ట్రిమ్మర్ అనేది ఒకవేళ జెంట్స్కి అయితే ట్రిమ్మర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, లేడీస్కి అయితే ట్రిమ్మర్ చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ చూడండి, 2 ఇమేజెస్. సో ఇటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ అంటే మనకు జెంట్స్ సంబంధించి సో ఇలాంటి ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు అంటే ఒకవేళ జెంట్స్ అయితే జెంట్స్ ట్రిమ్మర్ తీసుకోండి, లేడీస్ అయితే లేడీస్ ట్రిమ్మర్ తీసుకోండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే ట్రిమ్మర్కి సంబంధించి బ్లేడ్. సో ట్రిమ్మర్ యొక్క బ్లేడ్ అనేది మనకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో అందులో మొదటి చూసుకున్నట్టయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉంటుంది. ఒకవేళ మీరు కానీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ గల ట్రిమ్మర్ తీసుకున్నారనుకో, ఇందులో మనకు అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే, సో ఇది మనకు త్వరగా తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. దీని లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా స్కిన్ కూడా ఒక్కొక్కసారి ఇట్లా అంటే ఇది ఎక్కువ స్మూత్ అయితే ఉండదు, కొద్దిగా రఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైటానియం బ్లేడ్ గల ట్రిమ్మర్. ఈ టైటానియం గల ఆ ట్రిమ్మర్ అయితే కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా బెటర్. సో ఇది కూడా కొంచెం తుప్పు పట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, కొద్దిగా ప్రైస్ దానికి కూడా ఇది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిరామిక్ బ్లేడ్ గల ట్రిమ్మర్. సో ఈ సిరామిక్ బ్లేడ్ గల ట్రిమ్మర్ చాలా బెస్ట్
అని చెప్పుకోవచ్చు. సో 100% మీరు కూడా సిరామిక్ బ్లేడ్ గల ట్రిమ్మర్ తీసుకోండి. ఎందుకంటే ట్రిమ్మర్కి ఒకసారి హీట్ అవుతుంటుంది చూడండి మనం ట్రిమ్ చేసేటప్పుడు. సో అటువంటి సందర్భంలో ఈ సిరామిక్ సిరామిక్ బ్లేడ్ అయితే మనకు అంటే తక్కువ హీట్ తీసుకుంటుంది. సో చాలా స్మూత్గా ఉంటుంది. దీని లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కానీ దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అదే దీనిలో డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు ఒకవేళ ట్రిమ్మర్ కొనాలనుకుంటే ఈ సిరామిక్ బ్లేడ్ గల ట్రిమ్మర్ తీసుకోండి. ఇది 100% బెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ హెయిర్ క్లిప్పర్కి సంబంధించిన లెంత్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ లెంత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హెయిర్ స్టైల్ కావచ్చు, సో మన బియర్డ్ కావచ్చు, అంటే స్టైలిష్గా అయితే ట్రిమ్ చేసుకోవడానికి, హెయిర్ స్టైల్ కూడా చాలా స్టైలిష్గా చేసుకోవడానికి అయితే ఈ లెంత్ అయితే చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. సో మనకు మొత్తం ఒక ట్రిమ్మర్ కొన్నామనుకో అందులో 8 సెట్టింగ్స్ ఉంటాయి. సో అందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే 3mm. సో ఒకవేళ మీరు 3mm యూజ్ చేసి హెయిర్ కానీ రిమూవ్ చేశారనుకో ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు 9mmతో కానీ ఇట్లా మొత్తం హెయిర్ అంతా ట్రిమ్ చేశారనుకో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 15mm యూజ్ చేశారనుకో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 6.3mm యూజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 12mm అదేవిధంగా. సో ఇక్కడ సైడ్ బై సైడ్ ఇమేజ్ చూడండి. సో ఆ విధంగా మీకు ఈ అంటే లెంత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు బియర్డ్ కూడా అంతే, అంటే మీరు గడ్డం ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా మీరు 0 అంటే 1లో పెట్టారనుకో మీకు ఈ విధంగా ఉంటుంది. 3లో పెడితే ఈ విధంగా ఉంటుంది. 5 చూడండి, 7 అదేవిధంగా 9, 12 చూడండి, 16లో పెడితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు 16mm యూజ్ చేస్తే ఈ స్టైల్గా మీరు బియర్డ్ అయితే ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అంటే చాలా స్టైల్గా ట్రిమ్ చేసుకోవాలంటే ఈ అంటే మనకి ఈ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ లెంత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు ట్రిమ్మర్ కొనేటప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇంటిగ్రేటెడ్ వాక్యూమ్ ఫ్యూచర్ ఉందా చెక్ చేసుకోండి. ఈ ఇంటిగ్రేటెడ్ వాక్యూమ్ ఫ్యూచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం జస్ట్ అంటే 1లో పెట్టి మొత్తం ట్రిమ్ చేసామనుకో సో చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ అసలు హెయిర్స్ లేవనుకో చిన్న చిన్న ఉన్నాయనుకోండి. సో అట్లాంటి హెయిర్స్ అన్ని అవి లోపలికి తీసుకుంటుంది. సో తీసుకుని డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ బయటకు పడేయచ్చు. సో అవి ఇక్కడ లేకున్నట్టు అంటే అవి వాక్యూమ్ ఉంటుంది కదా, సో మొత్తం అన్ని లోపల తీసుకొని బయటకు పడేసే విధంగా ఈ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది ప్రైస్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇట్లాంటి ట్రిమ్మర్స్ అయితే. సో అన్ని ట్రిమ్మర్లో అయితే ఈ ఫ్యూచర్ అయితే అవైలబుల్గా ఉంది. కొద్దిగా ఎక్కువ ప్రైస్ పెడతాం కదా, అట్లాంటి ట్రిమ్మర్లో మాత్రమే ఈ ఫ్యూచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ రొటేటింగ్ డైల్ ఫ్యూచర్ ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం 0.5mm అంటే 1, 3mm, 5mm, 6mm, 10mm, 15mm ఇట్లా అడ్జస్ట్ చేయడానికి అయితే రౌండ్గా ఉంటుంది. సో వాటిని ఇట్లా స్క్రాల్ చేసుకుంటే మనకు నచ్చిన విధంగా మన హెయిర్స్ కావచ్చు, సో మన గడ్డం కావచ్చు ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్ ఉందో చెక్ చేసుకోండి. ఈ ఎల్ఈడి ఇండికేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన ట్రిమ్మర్కి బ్యాటరీ ఫుల్ అయిందని చెప్పి, ఒకవేళ బ్యాటరీ ఆఫ్ ఉందని చెప్పి, మనం ఛార్జ్ చేస్తున్నామని చెప్పి కొన్ని డిఫరెంట్ లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఆ విధంగా మనకు ఇండికేటర్ చూపిస్తుంది అంటే ప్రజెంట్ బ్యాటరీ ఫుల్ అయిందని చెప్పి, సో లేదంటే బ్యాటరీ లో బ్యాటరీ అని చెప్పి ఇట్లా చూపిస్తుంది. అందుకోసం ఈ ఎల్ఈడి ఇండికేటర్ ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మీరు తీసుకున్న ట్రిమ్మర్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకోండి. సో మినిమం 30 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చే ట్రిమ్మర్ తీసుకోండి. సో మనకు బ్యాటరీ ఉన్న ట్రిమ్మర్ ఏదంటే ఈ కార్డ్లెస్ ట్రిమ్మర్లో మాత్రమే బ్యాటరీ ఉంటుంది కదా, ఆ ట్రిమ్మర్ మీరు కొనాలనుకుంటే సో బ్యాటరీ చెక్ చేసుకోండి. సో మనకు మ్యాక్సిమం అంటే కొంతమంది ట్రిమ్ చేశారనుకో సో సడన్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకో, పవర్ లేదనుకో, సో మనకు ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ మినిమం 1 అవర్ వచ్చిందనుకో, సో 1 అవర్లో మనం చాలా క్లీన్గా ట్రిమ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తే అంత బెటర్ అని చెప్పొచ్చు. మీరు మ్యాక్సిమం 1 అవర్ వచ్చే ఈ బ్యాటరీ బ్యాకప్ వచ్చే ట్రిమ్మర్ తీసుకోండి. అదేవిధంగా రేపైతే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ఏమంటే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయి అంటే మనకు ఒక 1500 లోపు బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయి అని చెప్పి రేపైతే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి. మీరు ఒకవేళ ట్రిమ్మర్ కొనాలనుకుంటే అదేవిధంగా చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి, భయ్యా మేము ఏ కంపెనీ ట్రిమ్మర్ తీసుకోవాలని చెప్పి. సో ఫిలిప్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫిలిప్స్ బెస్ట్ ఉంది, తర్వాత మనకు ఎంఐ ఉంది, పానాసోనిక్ ఉంది, వేగా ఉంది. సో ఇంకా చాలా డిఫరెంట్ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను రేపైతే ఒక వీడియో చేస్తాను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ 10 ట్రిమ్మర్స్ అని చెప్పి, లేదంటే 1500 లోపు బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పి ఒక వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు ట్రిమ్మర్ కొనడానికి అయితే మ్యాక్సిమం క్లారిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా అంటే ఒక ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, సంథింగ్ ఎయిర్ కూలర్ కావచ్చు, సంథింగ్ మీరు ఆన్లైన్లో ఏవి కొనాలనుకున్నా సో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి భయ్యా నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు నేను ఏ ఫోన్ కొనాలి, లేదంటే నా దగ్గర ఒక 20,000 ఉంది, 20,000లో ఏ టీవీ కొనాలి, లేదంటే సో మీరు ట్రిమ్మర్ కొనాలనుకో భయ్యా నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలో బెస్ట్ ట్రిమ్మర్ ఏముంది వాటికి సంబంధించి నాకు లింక్ షేర్ చేయమని చెప్పి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాటికి సంబంధించి లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరితో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
సో ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నాయనుకో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా ఈ ట్రిమ్ అనేది తీసుకోవచ్చాలని చెప్పి మీ డౌట్స్ ఏదైనా టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.